రెస్పెక్టెడ్ కూనంనేని సాంబశివరావు. థ్యాంక్ యూ సార్. ఎక్కువ సమయం తీసుకోను, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా ఆదిలాబాద్ గురించి చెప్పారు. మా కొత్తగూడెంది మర్చిపోయినట్టున్నారు. యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్రయారిటీ కొత్తగూడెం ఉంది మొన్నటి వరకు. మరి ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు. మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వలన ఏమో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు మాకు కూడా హామీ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఆల్రెడీ మీరు ప్రయత్నం చేశారు. ఇప్పటికే మా కొత్తగూడెం జిల్లాకు చాలా ఇస్తూ ఉన్నారు. మా ఉప ముఖ్యమంత్రి గారు మా దగ్గర ఉన్నారు, సీనియర్ తుమ్మల గారు ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మా ప్రాంతానికి కూడా ప్రాధాన్యత ఇప్పుడు మీరు, ఎందుకంటే నేను పేపర్లో చదివాను అధ్యక్ష, పేపర్లో ఏదో కుట్రబన్ని కొత్తగూడెంకు రామగుండంకు ఈ రెండింటికి కూడా కుట్రతో రాకుండా చేస్తున్నారు విమానాశ్రయం అని చెప్పి నేను చదివాను. అది ఎంత మేరకు నిజమో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. మా బట్టి గారు కూడా శ్రద్ధ పెట్టాలి. సార్ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట ఏనండి, నిన్న మన వివేక్ గారి తనయుడు ఒక ప్రకటన చేశారు పార్లమెంట్ సభ్యులు, రామగుండం కొత్తగూడెంకు రాకుండా విమానాశ్రయాలు కుట్రబన్నుతున్నారు అని. అదే వారి తనయుడు వెంకటస్వామి గారి మనవడు. అందువల్ల కొద్దిగా శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను. ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన ప్రసంగం చాలా ఆత్మవిశ్వాసంతో ఇచ్చారు. మీకు అభినందనలు. మిమ్మల్ని ప్రైజ్ చేయటానికి కాదు. ఎందువల్లంటే ఎవరు 100% పనులు చేయలేరు. ఒక ప్రయత్నం 100% పనులు చేస్తే వాడికి మొత్తం అంతా బంగారమయంగా ఉండాల్సింది. కొన్ని చేయలేరు. కానీ మీరు ఏం చేస్తున్నారో ఇవన్నీ కూడా చెప్పారు. నిన్న నేను కూడా మాట్లాడుతూ కూడా మీ తరపునే నేను కూడా చెప్పాను. రాని వాళ్ళందరూ ఇలా రోడ్లు ఎక్కే పద్ధతుల్లో ఉండి భావ స్వేచ్ఛ ఉందనే పేరు చెప్తూ, మాకు మాట్లాడే హక్కు ఉందని పేరు చెప్తూ, ఈ విధమైనటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే నిన్న చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను, అర్థం కావట్లేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ సంస్కృతి నేర్చుకున్నారా, లేకపోతే ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు పశ్చాత్తాపడతా ఉన్నారు. దీన్ని ఎక్కడైనా సరే కంట్రోల్ చేయాలి. ఈ విచ్ఛిన్నకరమైనటువంటి విద్వేషకరమైనటువంటి విచక్షణారహితంగా మాట్లాడే పద్ధతులు ఎక్కడున్నా సరే కంట్రోల్ చేయాలంటే ఇప్పుడున్న చట్టాల్లో చేయగలుగుతామా, ఇంకా కొత్తగా తీసుకురావాలా. ఇది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ జర్నలిస్ట్స్, ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ విత్ పొలిటీషియన్స్. ఎవరికి ఏది పడితే అది మాట్లాడే సంస్కృతి ఈ మధ్యకాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మా ఖమ్మం జిల్లాలో చాలా మిలిటెంట్గా మేము మాట్లాడతాం, కానీ ఈ భాషలు ఎప్పుడు వినలేదు. చాలా బాధేస్తుంది. ఇప్పుడు ప్రచారం కోసం పత్రికల్లో ఏదో పేరుతో రావాలని, అసెంబ్లీలో కూడా అమ్మ కొడుకుల అమ్మల పేరుతో కూడా మాట్లాడుకున్న పరిస్థితులు కూడా చూసాం. అందుకని ఇట్ షుడ్ బి ఇన్క్లూడెడ్ నాట్ ఓన్లీ జర్నలిస్ట్, ఇట్ మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో. ఎవరు చేసినా తప్పు, ఎలా చేసినా సరే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది మాత్రం మీరు డెఫినెట్లీ, యాజ్ యూ సజెస్టెడ్, better to hold a separate meeting to discuss all these things and to have a permanent solution. We can't find permanent solution, but to maximum extent you should make every effort through this honorable house. ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళనేమో అర్బన్ నక్సలైట్స్ పేరుతో లోపలేస్తున్నారు.
సమాజం కోసం మాట్లాడే వాళ్ళనేమో లోపలేస్తున్నారు. అమ్మలు, అక్కలు, బూతులు, అసలు ఎంత అన్యాయం. ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఎట్లా భరిస్తున్నారు నాకు తెలియదు. మా మీద చిన్న విమర్శ పెడితే తట్టుకోలేకపోతున్నాం. అంటే రాజకీయ నాయకులు అంటే వీళ్ళు ఎన్నన్నా పడతారని ఒక ఆలోచన కొంతమందికి ఉంది. వాళ్ళు కూడా ఒకటి గమనంలో తీసుకోవాలి. ఈ స్థాయికి ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే వాడి ఎమ్మట కూడా వాడికి కూడా అభిమానులు ఒక కొన్ని వేల మంది ఉంటారు. ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు. అంటే మీరు నలుగురో, ఇద్దరో, ముగ్గురో అయిపోయి మీ నోటికి వచ్చినట్లుగా, మీ చేతకు వచ్చినట్టుగా, మీ పెన్ను ఎట్లా పడితే అట్లా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే అది మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరని భయమా? నాకు అర్థం కావట్లేదు. తప్పులు చేస్తే దాని సరైన పద్ధతుల్లో విమర్శ పెట్టండి. ఏది పడితే అది అక్కడ ఎంత కుంభకోణం జరిగిందో తెలియదు. కోట్ల రూపాయలు, లక్షల కోట్లు తింటున్నారు అంటారు ఒకళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు బూతులే తిడతారు, లేకపోతే ఇంకే. అసలు నిజంగా ఈ సంస్కృతి మార్చాలి. ఏం చేస్తారో, ఎలా మార్చాలో అన్ని చట్టాల ప్రకారం మారకపోవచ్చు. నిన్న చిన్న ఇన్సిడెంట్ కావచ్చు. ఇక నుంచి నాకు తెలిసి శాసనసభ్యులు ఎవరు కూడా జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అదే పద్ధతిలో సోషల్ మీడియాకి సంబంధించి మీరు జర్నలిస్టులు, నేను కూడా బేసికల్లీ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఓన్లీ. ఈ డజంట్ మీన్ మేము ఎప్పుడు మా గురువు గారు రాఘవాచార్య గారు మేము చాలా నేర్చుకున్నాం. జర్నలిజం అంటే ఎట్లా, జర్నలిజం అంటే సమాజానికి ఇది ఒక దిక్సూసిలాగా ఉండాలి. కానీ అలా జరగట్లేదు. జర్నలిస్టులు ఉండాలి, రాజకీయ నాయకులు ఉండాలి, అందరూ ఉండాల్సిందే, సమాజం అంతా ఉండాలి. దయచేసి త్రూ యూ సార్ ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అండ్ అదర్ హిజ్ మినిస్ట్రీ colleagues and government to take a firm action. As I said yesterday, in your absence I said the same, sir, Mukhyamantri garu. So మీరు ఏదో ఒకటి ఆలోచించి by calling a special session, one day totally one day must be allotted for the taking of this discussion, sir. రెండోది, మీరు రైతాంగం మీద ఎక్కువ ఫోకస్. నేను మా భట్టి గారితో కూడా విడిగా చెప్పాను. నేను రైతాంగం అప్పుడు ఏంటంటే ఆ రోజుల్లో ఏదో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు దెర్ వాజ్ ఏ జస్ట్ కాన్వర్జేషన్ అండ్ కాంట్రవర్సీ విత్ రిగార్డ్ ఫార్మింగ్ కమ్యూనిటీ. రైతులను నిర్లక్ష్యం చేశారు. రైతులను తీసుకోండి, కానీ ఈ రాష్ట్రంలో రైతాంగంతో పాటు ఒక 2 కోట్ల మంది దాదాపు అసంఘటిత రంగంలో ఉన్నారు. పేద చిన్న 9,000, 10,000 లోపు జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఎలాగ మీరు దాని మీద కూడా, అంటే అందులో అవుట్ సోర్సింగ్ ఉన్నారు, కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు. ఇక్కడే మన అసెంబ్లీలోనే అవుట్ సోర్సింగ్ 10-12 వేల రూపాయల జీతంతో ఉండేవాళ్ళు మీ దగ్గర రారు. నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి నాతో వచ్చేటప్పుడల్లా ఇక్కడ ఉంటారు, అక్కడ మా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటారు. అందరూ నాకు చెప్తూ ఉంటారు, మీరు కమ్యూనిస్ట్ కదా మాట్లాడండి సార్ అని. అంటే ఇక్కడ కూడా ఉన్నారు. మన చట్టసభల్లో ఎక్కడైతే చట్టాలు చేస్తున్నామో ఏడు కూడా చట్టాలకు భిన్నమైన పద్ధతుల్లో ఉంటున్నారు. మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? మీ బాధ కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు బయటపడలేనంత ఊబిలో ఉన్నారు. మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నా. బయటపడుతూ క్రమేపీ వీళ్ళ సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా నెల జీతాలు ఇస్తామంటున్నారు, కానీ చిన్న ఉద్యోగాలకు అందట్లేదు సార్, పెద్దవాళ్ళకి అందుతున్నాయి. దానికి ఎలా చేయాలి, ఎట్లా దానికి పరిష్కారం చేయాలి కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందువల్లంటే ఇవాళ వాళ్ళందరి అభిమానం మీరు పొందగలిగితే, అందరంటే రైతాంగం అభిమానం వేరు. మీరు వాస్తవంగా 80% చేశారు. ఇంకా టెక్నికల్ రీజన్స్తోనో ఇంకోటో కాకపోతే 2 lakhs అనేది ఒక మిస్కాన్సెప్ట్ ముందు ప్రివైల్ అయింది. అది 2 lakhs అంటే పై కడితే సరిపోతుందా లేదా అనేది. సో యూ హ్యావ్ గివెన్ ఏ క్లారిటీ. ఇక మీరు అంతకు మించి నేను కూడా ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ ఆర్ ఐ డోంట్ వాంట్ టు సజెస్ట్ మోర్ అండ్ మోర్ విత్ రిగార్డ్ ద సీలింగ్ ఆఫ్ ద 2 lakhs. కానీ మిగిలిన అంశాలను ఇంకా టెక్నికాలిటీస్ ఉంటే అవి చేయండి సార్.
దాంతోపాటు ప్రధానంగా ఇక్కడ ఈ వీళ్ళకి సంబంధించి పేద వర్గాలు చేయండి. విత్ మినిమం కాస్ట్ యూ కెన్ సర్వ్ మోర్ విత్ మినిమం కాస్ట్. ఎట్లా చేయాలో మీరు చేయండి సార్. ఇక ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి, నో ఇప్పుడు అన్నీ చెప్పట్లేదు, నేను నిన్న చెప్పాను కాబట్టి అడ్రస్ మీదే నిన్న చెప్పాను సార్. ప్రభాకర్ గారు, ప్రెసిడెంట్ అడ్రస్, మన గవర్నర్ అడ్రస్ అంటే ఇట్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఎవ్రీథింగ్, అది దాని గురించే చెప్తున్నాను. ఇక లాస్ట్లీ ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను సార్. మా రేవంత్ రెడ్డి గారు నాకు మొదటి నుంచి పరిచయమే. చాలా ఆయన ఎంత అగ్రెసివో అంత పాజిటివ్గా అప్రోచబుల్గా ఉంటారు. కానీ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే జరుగుతుంది. దయచేసి దాన్ని మొన్న గుమ్మడి నర్సయ్య గారు వారికి చెప్పాను నేను, ఆయన అబ్జర్వ్ చేసి ఉంటారు, వారికి కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఆయన మామూలు వాళ్ళు వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆశలు వేస్తారు, మంచిగా భుజం మీద చేసి మాట్లాడతారు. ఎక్కడో గ్యాప్ జరిగిందని చెప్పాను. అటువంటి గ్యాప్ ఎలా వస్తుందో కనీసం మీకు చెప్పలేకపోతున్నట్టున్నారు ఎవరైనా వచ్చినప్పుడు. దాన్ని ఎట్లా కూడా దానికి కూడా కొంచెం మీరు కూర్చొని ఇంత కష్టపడుతున్నారు. నేను ఎప్పుడు చూస్తున్నా ఉదయం లేచిన కాడి నుంచి ఏదో ఆ మీటింగు ఈ మీటింగు, మీరు అందరూ కష్టపడుతున్నారు. మిమ్మల్ని కలవటం మాకు కూడా ఇబ్బందే, కానీ మేము వస్తే కలవనిస్తారు. కానీ అది చూసి మాకే ఇబ్బంది అనిపిస్తుంది. దానికి ఎక్కడో వే అవుట్ కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది. నర్సయ్య గారు లాంటి వాళ్ళు ఆయన వాస్తవంగా మీరు చేసే శ్రమలో 2 నిమిషాలు ఆయన కలిస్తే మీదేవో, ఎందుకంటే ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు లేదు నాకు తెలుసు. అహంభావం కానీ, అవసరమైతే ఆవేశం ఉంది, ఆగ్రహం ఉంటుంది, కానీ అహంభావం లేదు. అహంభావం వేరు, ఆవేశం వేరు. అందువలన ఇటువంటి కొద్ది జాగ్రత్త తీసుకోండి సార్. మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పేద వర్గాల సంగతి బాగా చూడండి. మాకు మాత్రం ఎయిర్పోర్ట్ తీసుకురండి. అలాగే మా బట్టి గారికి మా మూత పడిపోతున్న పాల్వంచలో కాదు ఫస్ట్ కొత్తగూడి. ఓకే సార్, మీరు మంచిగా గవర్నమెంట్ ముందుకు నడవాలని కోరుకుంటూ సార్ మీకు కూడా ధన్యవాదాలు. నమస్కారం. మంత్రులు కూడా ఉన్నారు. పద్దుల మీద కూడా చర్చ జరిగేటప్పుడు నిధులు కేటాయింపులు విషయాలన్నిటి మీద కూడా ఇచ్చేద్దాం. సాంబశివరావు గారు అడిగినట్టు కొత్తగూడెం ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ చర్చ జరిగింది. విజిట్ చేయడానికి టెక్నికల్ రిపోర్ట్ ఎవాల్యుయేట్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మీరు డబ్బులు ఇస్తేనే వస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు కట్టి వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ మీద ఇప్పుడు నివేదిక అడిగారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే ఏమాత్రం అవకాశం ఉన్నా వదిలేదలుచుకోలేదు. మనం 4-5 ఎయిర్పోర్టులు అడిగినాం. 1 వరంగల్, 2 కొత్తగూడెం, 3 జక్రాన్పల్లి నిజామాబాద్, 4 రామగుండం, 5 ఆదిలాబాద్. సో ఫస్ట్ ఫేజ్లో మనకి ఇది ఇచ్చింది. 5 కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఒక్కొక్కటి వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫీజిబిలిటీ రిపోర్ట్, అదేవిధంగా ఇతర సాంకేతిక పరమైన అంశాలు ఆల్రెడీ అవి ఏమన్నా డిఫెన్స్ పరిధిలో ఉన్నాయా, ఏమన్నా నిబంధనలు ఇవి ఉన్నాయా, వాటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణలో నెక్స్ట్ జరగాల్సిన అభివృద్ధి ఎయిర్పోర్టులే. ఎయిర్పోర్ట్ ఎక్కడైతే వస్తాడో అక్కడికి పెట్టుబడులు వస్తాయి. మేము సౌత్ కొరియా పోయినప్పుడు వరంగల్ ఎందుకు మనం వెంబడబడ్డామంటే సౌత్ కొరియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమడిగినా వాళ్ళు ఎయిర్పోర్ట్ అడుగుతున్నారు. వాళ్ళ ఇండస్ట్రియల్ పార్కులు కానీ టెక్స్టైల్ దే ఆర్ అంటే నోన్ ఫర్ ది టెక్స్టైల్స్. సో వాళ్ళు బంగ్లాదేశ్, చైనాలో ఉన్న పెట్టుబడులను మన దేశానికి తీసుకురావాలంటే వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్స్ ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. ఎయిర్పోర్ట్ అనేది అభివృద్ధిని కూడా తీసుకొచ్చి పెడుతుంది. డెఫినెట్గా ఎయిర్పోర్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఇక రెండవది 99% నేను సామాన్యుల నుంచి మీకు తెలుసు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు వచ్చినా కలుస్తాం. నేను గుమ్మడి నర్సయ్య గారిది నాకు సాయంత్రం అంటే ఆ రోజు ఎంబడే నాకు తెలియలేదు, సాయంత్రం చూస్తే ఆ వీడియో చూసి నా ఇంటికి చాలా దూరంలో రోడ్కి అటు సైడ్, రోడ్కి ఇటు సైడ్ కాదు, ఇంటి దగ్గర కూడా కాదు, వారు పాపం దూరంగా నించున్నారు. ఒక పిల్లోడు ఎవడో వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో తీసి ఏదో పోస్ట్ చేసినట్టు వాళ్ళు మా ఇంటి దగ్గర కూడా రాలేదు. ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నేను గుమ్మడి నర్సయ్య గారికి నా పేషెంట్ నుంచి ఫోన్ చేయించిన. నెక్స్ట్ డే పొద్దున రాండి ముఖ్యమంత్రి గారు కలుస్తారని వారు మాట్లాడి నేను ఆల్రెడీ ఖమ్మం వచ్చేసిన, మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వచ్చి కలుస్తా అన్నాడు. వారు చాలా ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేసిండ్రు. రెండవది వారు సొంతంగా ఏం అడిగే
నా కమ్యూనిస్టులను కలవడానికి నాకు కొంచెం ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే సొంత పేరేవి ఏం అడగరు, ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే అడుగుతారు, చేయగలిగింది ఉంటే చేస్తాం, లేనిది ఉంటే వివరిస్తే అర్థం కూడా చేసుకుంటారు. కాబట్టి గుమ్మడి నరసయ్య గారి పట్ల కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒకప్పుడు వాళ్ళు ఈ సభలో చాలా ప్రముఖ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు, వాళ్ళని ఎవరిని కూడా నేను ఎప్పుడూ ఇగ్నోర్ చేయను. ఏదైనా అనుకోకుండా చిన్న చిన్నవి జరిగినా వెంబడే సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఈ సందర్భంగా నా ఆలోచనని కూడా సభ్యులతో పంచుకోదలుచుకున్నాను. నేను సెక్రటేరియట్లో 4 to 6 ప్రజాప్రతినిధులను కలుస్తా. మీరు సమయం ఒకరోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిన. ఎవరో ఆ సిస్టమ్ ఫాలో అవుతలేరు. పొద్దున్నే 8 గంటలకు వస్తారు, నేను ఇంటి బయట ఉన్న వచ్చి కలువ అంటారు. కనీసం నేను బ్రష్ చేసుకుందామంటే కూడా టైం మీద నాకు అర్జెంటుగా పోయేది ఉంది, నువ్వు రా అంటారు. నేను సరే అని 8 గంటల ఆయన కలిసి లోపలికి పోగానే 8:30కి ఇంకొక ఆయన నేను బయట వెయిట్ చేస్తున్నా రమ్మంటాడు. సో ఇట్లా మీరు ఏ టైము ఎట్లా అనేది కాకుండా వచ్చేసి కలవమనడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను కూడా సభ్యులందరికీ ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఫార్మర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ నా రిక్వెస్ట్ 4 to 5 4 to 6 నేను సమయం పెట్టుకుంటా. మీరు ఆ ప్రకారంగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక 24 hours బిఫోర్ వస్తే నేను ఎంతమందికి ఇస్తున్నానో మా పేషెంట్ కూడా ఒక అవగాహన ఉంటుంది. మనం 1 hour కలచాలనుకుంటే 10 మందిని కలవగలుగుతాం. 5-6 నిమిషాలు ఒకరికి ఇచ్చిన. ఒకవేళ మనం 20 మందిని కలవదలుచుకుంటే 2 గంటలు ఇవ్వగలము. సో మీరు ఒక రోజు ముందు పేషీలు అడిగితే మీరు టైం ఫిక్స్ చేస్తాం. వీలైనంత వరకు మీకు కూడా మిగతా పనులు చూసుకొని 4 నుంచి 5 వరకు 6 వరకు పెట్టుకుంటే వారంలో ఒక 4 రోజులు మనం సెక్రటేరియట్లో కలుసుకోగలం.